అరుణ కిరణాల మధ్య ప్రచండ సూర్యుడిలా ఉదయిస్తాడు. ధ్యానముద్రలో ఉన్న మహావిష్ణువులా కనిపిస్తాడు. అన్నా గుడ్ న్యూస్ అన్నా, శంషాబాద్ సైట్ ముసలోడు రాత్రి పోయాడు. ఆ 10 ఎకరాల మందే. నువ్వు కళ్ళు తెరిచి చూసే లోపు నీ అజ్ఞానపు కళ్ళు తెరిపించి శుభాలు పలికిస్తాడు. గురుగారు, నేను ఎక్కడున్నాను? నేనెక్కడున్నానని అందరూ ప్రశ్నించుకోవాలి. నువ్వెక్కడున్నావు? నీ అస్తిత్వం ఏంటి? వేదాల సారాంశం అంతా ఈ ఒక్క మాటలో చెప్పారు స్వామీజీ. జై కృష్ణానంద స్వామికి జై! జై కృష్ణానంద స్వామికి జై! నేనెవరనుకుంటున్నారు? నేను ఎవరు? సంస్కృతంలో కోఅహం, అద్వైతానికి కూడా అందని ప్రశ్న. ఒక్క భగవద్గీతలోనే దీనికి సమాధానం ఉంది. అదే స్వామి గారు చెప్పారు. జై కృష్ణానంద స్వామికి జై! జై కృష్ణానంద స్వామికి జై! వచ్చావా? నా కోసం వచ్చావా స్వామి? ఏంటి స్వామి, డబ్బు లేని భక్తులంటే ఎందుకు మీకు ఇంత చిన్నచూపు? 20 ఏళ్లగా ఎదురు చూస్తున్న నాకు షుగరు బీపీ వచ్చాయి గాని నీ దర్శనం కాలేదు. ఇన్నాళ్ళకి నేను పనిచేసే దగ్గర దర్శనం ఇచ్చారా స్వామి? స్వామి, నా జన్మ ధన్యమైపోయింది. ఈ జన్మకి ఇది చాలు. ఇన్నాళ్ళకి నా పూజలు ఫలించాయి స్వామి. నా కోరిక